అంతిమ పవిత్రీకరణ అన్నది యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన స్వరూప సంపూర్ణతకు అనుగుణంగా జరిగినప్పుడు మాత్రమే పూర్తి అవుతుంది. భూమిపై ఉన్నప్పటికీ క్రైస్తవులు పాపపు పడుకులను ఎదుర్కొంటారు. కానీ జీవితం విడిచి ఆయన సన్నిధిలో మేల్కొన్నప్పుడు వారు క్రీస్తు ప్రతిరూపానికి అనుగుణంగా మారతారు. పరిశుద్ధపరచబడడం యొక్క మొదటి దశ ప్రారంభ అన్వయం వంటి ఉంటుంది. రెండవ దశలో అది శుభ్రపరచబడి పునర్నిర్మించబడుతుంది. యేసు క్రీస్తు ప్రతి జీవితాన్ని విలువైనదిగా చూస్తాడు. ఆయన మానవులను నాశనం నుండి రక్షించడానికి తన మూల్యాన్ని చెల్లించాడు. రక్షింపు విశ్వాసంతో స్పందించిన వాళ్ళు ఆయన కోసం ప్రపంచం నుండి ప్రత్యేకించబడతారు. ఆయన వారిని శుద్ధి చేసి పునర్నిర్మించి మెరుగుపరచలుచుకున్నాడు. ప్రభువైన యేసు మన ప్రతి జీవితంలో ప్రారంభించిన కార్యాన్ని పూర్తి చేయడంలో నమ్మదగినవాడు. ప్రతిరోజు ఆయనకు లోబడి ఉండటం మన బాధ్యత. మనము ఆయనలో నిలిచి ఆయన వాక్యానికి విధేయత చూపించగలిగితే పరిశుద్ధత అనుభవిస్తాము. అంతిమ పవిత్రీకరణ అన్నది యేసుక్రీస్తు రెండవ రాకలో ఆయన స్వరూప సంపూర్ణతకు అనుగుణంగా జరిగినప్పుడు మాత్రమే పూర్తి అవుతుంది. పౌలు రక్షింపబడి యేసు ద్వారా సేవకు ప్రత్యేకించబడ్డాడు. అతని హృదయ కోరిక యేసుకి మరింత దగ్గరగా మారడమే. పరిపూర్ణత పొందడం కష్టం, కానీ దైనందిన ప్రయత్నం ద్వారా సాధ్యమవుతుంది.